హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు, యాకయ్య గారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చు అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు ఒక పర్యాయం సర్పంచ్, మరోసారి ఎంపీటీసీగా ఉండి అధికార పార్టీలో ఉండి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేసారు ఇక్కడ? మేము స్టార్టింగ్లో 2013 ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి దయాకర్ ఎమ్మెల్యే ఉండి మేము టీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా గెలిచినాం. ఉమ్మడి విష్ణూరు. ఇప్పుడు ఏదైతే 3 గ్రామ పంచాయతీలు, విష్ణుపురి కాలనీ, చిమలవై తండా, విష్ణూరు, ఈ 3 జీపీలను ఒకటే జీపీ కింద ఇప్పుడు 2013లో సర్పంచ్గా 3 పార్టీలు నిలబడితే అప్పుడు ముగ్గురం యాకేలే ఉండే. కాంగ్రెస్ నుంచి బాలగాని యాకయ్య, టీడీపీ నుంచి నకీర్తి యాకయ్య, టీఆర్ఎస్ నుంచి మాటూరి యాకయ్య అని ముగ్గురు యాకయ్యలు నిలబడ్డాం. అప్పుడు మాకు గ్రామ ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ఈ గ్రామానికి అప్పుడు నీటి కొరత బాగా ఇబ్బంది ఉండే, చాలా అధిగమించాం. మనం ఓన్ నాలెడ్జ్ తోటి ఉన్న నీటిని అందరికీ సక్రమంగా అందించడం, కొత్తగా ఏర్పాటు చేసి కూడా నీళ్ళు అందించడం. అప్పుడు వీధి లైట్లు అసలు లేకుంటుండే, మేము వచ్చినాక ఎల్ఈడి లైట్లు, పెద్ద డూమ్ లైట్లు అనేది పెట్టి జనాన్ని మన వైపు తిప్పుకునే విధంగా ఆకర్షితులు అయ్యేటట్టుగా చాలా అభివృద్ధి కార్యక్రమం, రోడ్లు పోసాం. అనేక విధాలుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము చాలా మండలంలో ముందు వరుసలో ఉంటే నేను విష్ణు అంటే బాగా చేస్తున్నాడు అబ్బాయి, యువకుని 10 years బ్యాక్ అంటే ఇక చాలా ఒక 30-35 years బిలోనే ఉండే. అదే కార్యక్రమంలో మేము ఫస్ట్ ఒక ఆటో కార్మికుని, నేను ఆటో డ్రైవర్గా కొనసాగుతూ 2002 నుంచి 2012 దాకా నేను ఆటో డ్రైవర్, 1-2 ఆటోలను నడిపించుకుంటూ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు ఉద్యమంలో పాల్గొని ఉద్యమ కార్యక్రమంలో అన్ని రోడ్లను దిగ్బంధం చేయడం, వంట వార్పు చేయడం, అట్లా ప్రజల్లో చాలా నైపుణ్యం తెచ్చి నేను వాళ్ళ మనసును దోచుకొని అప్పుడు ఈ పిల్లవాడైతే బాగుంటాడని ఒక జనం నుంచి మంచి పట్టుదల నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో అప్పుడే ఎన్నికలు పడ్డాయి. దాంట్లో మనం చాలా డబల్ మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు మాకు ఎవరి అండదండాలు లేకున్నా సుధాకర్ రావు మాజీ ఎమ్మెల్యేగా ఉండే మాకు ఇన్ఛార్జి. మాకు వ్యక్తిగతంగా మాకున్న పలుకుబడితోటి బాగానే జనాలు సహకరించారు, మమ్మల్ని గెలిపించారు. అందరికీ అందుబాటులో ఉండే పెన్షన్లు పెట్టియడం, రేషన్ కార్డులు పెట్టియడం, చాలా అనేక రకాలుగా జనానికి అందుబాటులో ఉండే నాయకునిగా మండలంలో పేరు తెచ్చుకున్నాం. ఇక్కడ ఉన్న దొరలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా వాళ్ళు జనానికి అందుబాటులో లేకుండా, అభివృద్ధి అనేది తెలియకుండా, పంచాయతీ ఆఫీస్ అనేది తెలియదు. 2013 ముందు పంచాయతీ ఆఫీసు ఇట్లా ఉంటుంది అనేది తెలియదని మనం ప్రజల్లోకి తీసుకొచ్చి అందరికీ ఈ విధంగా ఉంటుంది, ఇట్లా వార్డు మెంబర్, ఇట్లా ఉపసర్పంచ్, ఇట్లా పాలన, ఇట్లా నీటి, ఇట్లా వనరులు వస్తాయి, ఇట్లా అంగన్వాడీ స్కూల్ డెవలప్మెంటు, కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా ముందుండి రోడ్లు చేయడం, పైప్ లైన్లు వేయడం, ఆ ఉన్న నిధులతోటే సక్సెస్ఫుల్గా వర్క్ చేయడం వల్ల మాకు చాలా ప్రజల నుంచి మద్దతు తెలపడం జరిగింది. అదే కార్యక్రమం కొనసాగుకుంటూ వచ్చినాం. ఇక రీసెంట్లీ మధ్యలో దయాకర్ మంత్రి అయినాక ఆయన 2016లో టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అదే క్రమంలో మేము కూడా అనేక నిధులు తీసుకురావడం, ఇక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ముందు పాల్గొన్నామని చెప్తాం. ఓకే సార్, ఈ విష్ణూరుకి ప్రత్యేకత ఏంటి సార్? దీనికి చరిత్ర ఉంటుంది, అసలు ఏంటి, కారణాలు ఏంటి? విష్ణూరు అనేది అప్పుడు 1900 సంవత్సరంలో రాపాక రామచంద్రరెడ్డి జననం. అది ఆయన రాపర్తి మండల ఏదో విలేజ్ ఉండే, అక్కడి నుంచి ఆయన ఇరిటం వచ్చి ఇక్కడ గృహము, ఇల్లు ఏర్పాటు చేసుకొని, భూములు ఏర్పాటు చేసుకొని జనానికి చెరువులో ఉండేది. కానీ అప్పుడు చాకెల ఐలమ్మ అని, దొడ్డి కుమరే అని ఏదో అప్పుడు కమ్యూనిస్టు భావాలతోటి ఈ దొర కింద పాలించే వాళ్ళు కొంచెం చాలా వ్యతిరేకంగా, ఈయనకు వ్యతిరేకంగా, ఈయన దగ్గర ఉండే జనంలో వ్యతిరేకంగా పాలించడం వల్ల ఈయనకు చెడ్డ పేరు వచ్చి అప్పటికే రామచంద్రరెడ్డి అరాచకాలు చేస్తాడు అని ఒక పేరు పోయి వాళ్ళ కొడుకు అనేటైనా బాబు దొర చిన్న ఆయన వల్ల ఊరికి ఒకటి అరాచకం విష్ణూరు అనేది ఒక పేరు పోయింది. కానీ అలాంటిది కాదు. వాస్తవానికి ఇక్కడ ఎస్సీలకు కావచ్చు, అనేక రకాలుగా మనిషి భూమి లేని వారికి 10 గుంటలు 20 గుంటల భూమి దానంగా రోడ్డు కొంటి భూములే ఇచ్చిండు. ఆయన దగ్గర ఎలాంటి అరాచకం లేకుంటుండే. కాకపోతే మధ్యలో ఒక చిన్న కొడుకు అనేది కొద్ది చిన్న కార్యక్రమాలు మనుషులను కొట్టడం, అరాచకం చేయడం, అలాంటి పేరు వల్ల ఆయనను ఏదో హైదరాబాద్ పోతుంటే జనగం దగ్గర పోగానే అప్పుడు కొట్టి చంపడం జరిగింది. ఆయనది యుగాంతం ఆడికే అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఆ పేరు మార్చిపోకుండా ఆయనకు అదే పేరు రావడం జరిగింది.
అబ్బా విష్ణురా అమ్మ మీ దొర ఊరా అని ఒక భయంకరంగా అంటారు. కొంతమంది ప్రేమగా మీ ఊరు మంచి పేరు ఉందని కొంతమంది అంటారు. అది మేము ఎలా జీర్ణించుకోలేకపోయినాం. కాకపోతే తెలిసిన వాళ్ళకు ఈ వాస్తవం చెప్పి మా ఊరు మంచిది, మాకు ఒక పోలీస్ స్టేషన్ ఉండే, మాకు ఒక అండదండగా ఉండే అని కొంతమంది మంచిగా మాట్లాడే వాళ్ళం ఈ విధంగా చెప్పేది. కొంతమంది దొర ఆగడాలు బాగుండే, అరాచకాలు చేసేది, ఆడవాళ్ళను ఏదో చేసేదాన్ని, కానీ అంతగా లేదు అని మాకు పెద్ద మనుషులు చెప్పిన దాన్ని బట్టి మేము అర్థం చేసుకునేవాళ్ళం. ఆయన కూడా కొద్ది రోజుల తర్వాత వాళ్ళ మనవడు రాపాక సుదర్శన్ రెడ్డి వాళ్ళ కొడుకులు ప్రేమ్ కుమార్ రెడ్డి అనే నేను సర్పంచ్ అయినాక మేము విలేజ్లో పిలిచి కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము పాలు పంచుకుంటాడు. స్కూళ్ళకు, టెంపుల్లకు, వాటికి కొంత డొనేట్ చేస్తాడుగా ఆయనను ప్రజల్లోకి తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొంచడం. చాలా ఫండ్ కూడా విద్యార్థులకే కావచ్చు, కొన్ని రోడ్డుకు సంబంధించిన విషయాలలో అడితో పెట్టించినాం, జనంలో తిప్పినాం. ఇక్కడ అలాంటి భయం లేదు ఇక్కడ. సార్ ఈ చెన్నూరు రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి అవుతుంది? మీరు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేకపోయినట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎందుకు సార్? కారణాలు ఏంటి? ఇక అప్పుడు ఆయన అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే. ఆయన సరే ఇట్లయితే పని కాదని టీఆర్ఎస్కి అయితే ఎప్పుడు వచ్చిన సందర్భమైన పెద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. ఇక ఆయన కూడా రాక పెద్ద మంత్రి పదవి వచ్చేసరికి ఆయన బిజీ అయిపోయాడు. ఇక కాంట్రాక్టర్లు కూడా కొంత చొరవ తీసుకోలేకపోయారు. ఆయన కూడా చాలా రివ్యూ మీటింగ్లు పెట్టేది, మేము కూడా పాల్గొనేది. మండల నాయకులుగా 5-10 మందిలో నేను ఒక్కరిని ఉండేది. కలెక్టర్లతోటి, సిఎస్ తోటి, వాళ్ళతోటి చాలా మీటింగ్లు పెడితే చేస్తున్నాం అనేది. వాడు ఆంధ్ర సురేష్ రెడ్డి అనేది కాంట్రాక్ట్ ఉండే, వాడు కొంచెం దురుసుగా పనులు చేయక మధ్యంతరం ఇచ్చిపెట్టి ఈయన కూడా చెడ్డ పేరు తెచ్చిండు. మళ్ళీ రీకాంట్రాక్టర్ అని వేరే వాళ్ళు పెడితే కూడా వాళ్ళు కూడా భయపరివేషం చేసి పనులు పూర్తిగా చేయలేకపోయారు. అంటే అప్పుడు ఉన్న ఫండ్స్ కొంచెం లాక్ అయిపోయి ఈ డబుల్ బెడ్రూమ్లకు కానీ వాటికి కాళేశ్వరం అని అటు పెట్టడం వల్ల ఈ మినీ రిజర్వాయర్లకు ఫండ్స్ ఇవ్వలేదనేది ఒక టాక్ తోటి వర్కులు కొన్ని ఆగిపోయినాయి. 60-65% వర్కులు అయిపోయి ఉన్నాయి. కొద్ది కల్వట్లు, తూములు, ఈ గేట్లు అనేది పెట్టకుండా నిలిచిపోయినాయి. అంతటితో అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి, ఇంతలో ఉల్టా అయింది, ప్రభుత్వం మారింది. ఇప్పటివరకు సంవత్సరంన్నర అయింది, దాంట్లో ఏలు పెట్టి కూడా ఏం పని చేయాలి ఇప్పటివరకు. ఓకే సార్, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ పాలకుర్తిని ఎలాంటి అభివృద్ధి చేశారు సార్? చెప్పాలనుకుంటే వాస్తవానికి ఒక మున్సిపాలిటీ ఏరియా, ఒక జిల్లా స్థాయి టౌన్ లెక్క తీర్చిదిద్దాడు పాలకుర్తిని. ఆ పాలకుర్తి చుట్టుపక్కల ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ప్రతి విలేజ్కి డబుల్ రోడ్డు శాంక్షన్ అయినాయి, వర్క్లు అయిపోయినాయి. పాలకుర్తి టౌన్ నుంచి 4-5 కిలోమీటర్ల విలేజ్లో కూడా సెంట్రల్ లైటింగ్ ప్రపోజల్ కూడా తెచ్చిపెట్టాడు. ఒక 400 కోట్లతో కూడా 2022-23లో మనకు ప్రపోజల్ తీసుకొచ్చాడు. ఆ కాంట్రాక్టర్ అనేది కొంచెం మొదలు పెట్టకుండా ఆగిపోయినాయి. అవి కూడా ఇప్పుడు పోతన్న టెంపుల్ అయితేంది, వలిమిడి రాములవారు అయితేంది, ఇప్పుడు మన పాలకుర్తి సోమనాథుని అనేక కోట్లు పెట్టి గ్రానైట్ తోటి మంచి సువిశాలంగా, అసలు స్థలాలే లేకుంటుండే వాటికి టెంపుల్లకు, అట్లాంటి విశాలంగా రోడ్లు పోసి మంచి హరితహారం కింద చెట్లు పెట్టడం, ఒక మంచి వాతావరణం వచ్చేటట్టుగా చాలా వేల కోట్లు, మస్తు 100,000 కోట్ల వరకు తీసుకొచ్చి కూడా నా కాన్స్టిట్యున్సీ నాకు కష్టకాలం ఉన్నప్పుడు గెలిపించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎదురుగాలి అంటే టీఆర్ఎస్ గాలి ఉన్నప్పుడు కూడా గెలిచిన నాకు ఇక్కడ పెట్టాలని ఒక సంకల్పంతో అందరూ కలుపుకొని పోయిండు. కాకపోతే 100 పనులలో 1-2 సరే 80% పనులు పూర్తి చేయడం జరిగింది. ఒక 10-20% కొంచెం మిగిలి పడిపోయినాయి. ఇక దాంతో కొంచెం చేయందని ఏలెత్తి చూపెట్టడం వల్ల కొంచెం స్పీడ్ బ్యాక్లో కొంచెం పేరు మార్చిపోయినట్టే అయిపోయింది. సార్, గత ప్రభుత్వంలో ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం దక్కింది సార్? అంతకుముందు ప్రభుత్వంలో నిధులు లేకుండే. వాస్తవానికి వాళ్ళ గౌరవ వేతనం అనేది 750 రూపాయలు, 800 రూపాయలు ఇచ్చేది ఆ గవర్నమెంట్. మేము వాస్తవానికి 2013 సర్పంచ్ అయినప్పుడు 14 ఎండింగ్లో సర్పంచ్ల వేతనాన్ని అని పెట్టిండు. అప్పుడే 5,000 రూపాయలు వేతనం అని గౌరవ వేతనం ఇవ్వడంతో ఉత్తేజంగా ఉండే. సర్పంచ్లు, ఎంపీటీసీలు నిలబడాలి, ప్రభుత్వం కూడా జీతం అనేది ఒక కేటాయించింది, జనాన్ని కూడా మంచి చేయాలనే ఒక సంకల్పంతో యాక్టివ్ అయ్యారు. నిలబడే వ్యక్తులు కూడా పోటీలో నిలబడాలి, బాగానే ఉంటుంది, మనకు కూడా ఒక సముచితమైన గౌరవ వేతనం ఇస్తారని వండుకుంటూ మొన్న 2019 ఎంపీటీసీ ఎన్నికలలో ఫండ్ అనేది ఏర్పాటు చేశారు. పంచాయతీకి 100% ఫండ్ ఇస్తే దానికి 30% ఫండ్ను గతం 2012కు ముందు ఉండే ఆ రియలైజ్ అమౌంట్ అటు బైబర్గేషన్ అయ్యేది. అది ఒక 5 ఏళ్ళు మొత్తానికే జీపీకి ఇచ్చేసాడు.
కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ ఎంపీటీసీలో మేము ధర్నా చేయడం, మినిస్టర్ కలవడం, ఒక 4-5 సార్లు కలవడం వల్ల ఒక సంవత్సరం కాలం తర్వాత మాకు పంచాయతీకి 100% పన్నులు వచ్చేదాన్ని కూడా 30%, 10% జెడ్పీటీసీకి, 20% ఎంపీటీసీకి డివైడ్ చేసి మాకు ఒక సంవత్సరం కాలం అయిపోయాక మాకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో కూడా మేము చాలా పనులు చేసాం. అసలు ఇంతవరకు ఎవరు చేయలేదు ఇన్ని పనులు. సర్పంచ్ కంటే ఎక్కువ మేము సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన, మొన్న సర్పంచ్ వేరే అయినా ఉంటే నేను ఎంపీటీసీ పనులు ఎక్కువ చేసిన. వాళ్ళకి వచ్చే ఫండ్తో హరితహారం, చెట్లు నాటడం, ట్రాక్టర్ మెయింటెనెన్స్ కాడికే సరిపోయింది వాస్తవానికి. మాతోటి సంతోషపడ్డాం. మాకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉండడం వల్ల కూడా మేము వేస్తే ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. ఒకసారి ఎన్నికయింది. మాకు కూడా ఆయన మంచి మనసుతోటి 2 సార్లు, ఒకసారి 5 లక్షల ఫండ్ ఇచ్చడం జరిగింది, మళ్ళీ ఒకసారి 10 లక్షలు ఇచ్చాడు. ఓ సీసీ రోడ్లోని క్రిమిటోరియా కట్టినాం, మేమే కట్టినాం. దాంట్లో మంచిగా సీసీ రోడ్డు పోయడం, రోడ్లో కూడా మేము మంచి పెద్ద రోడ్డు కూడా మేము ఈ ఫండ్ తోటి చాలా వర్కులు చేసాం. దానివల్ల మాకు ఎంపీటీసీ కూడా విలువ అనేది ఈ ప్రభుత్వంలో, పోయిన ప్రభుత్వంలో వచ్చింది. అంతకుముందే ఎంపీటీసీ అయితే ఏమున్నదిలే అని లెక్క చేయకుండా పోయేది. ఈ ప్రభుత్వంలో పర్వాలేదు, ఎంపీటీసీ కూడా నిధులు ఉంటాయి అంటే అది చేసేవానితోటి ఉన్నది. మాలాంటి చైతన్యం ఉన్నోడు ఈ పని ఉన్నారో మేము చేస్తామని చెప్తే మీకు ఎక్కడంటే నేను చేస్తా అంటే ఆ గౌరవం మేము దక్కించుకున్నాం, చెప్పినాం, పనులు చేసినాం. అంటే నిధులు ఉంటాయనేది చెప్పుకోని వాళ్ళు చెప్పుకోకుండానే ఎవరికో అమ్ముకోవడం, ఎంతో పర్సెంటేజ్ తీసుకోవడం పని చేస్తే ఆ ఎంపీటీసీ విలువ తెలియదు. మేమే మా పనులతో పాటు ఇంక నేను ఇద్దరు చేసుకొని కూడా మా విలేజ్లో పనులు చేయడం జరిగింది. సార్, ఇక్కడ సర్పంచ్లకు కూడా బిల్స్ రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చూసినాం సార్ మనం మీ ప్రభుత్వంలో. వాళ్ళకు మొన్న క్లియర్ చేసినట్టుంది. సర్పంచ్ అసలు ఎట్లా ఉంది సార్ పరిపాలన? అయితే ఏమైందంటే గత ప్రభుత్వం కేసీఆర్ రాకముందుకు గ్రామ పంచాయతీలు పెద్దగా ఉండే, 2-3 తండాలు ఒక ఊరు కలిపితే ఓ 2000 ఓటర్లతోటి గ్రామ పంచాయతీ ఉండే. ఈ కేసీఆర్ మాట అయితే తెచ్చిండో, రెండోసారి అధికారం వచ్చినప్పుడు వస్తాను అనుకునే ముందు 2018 మేము దిగిపోయే టైంకే ఖచ్చితంగా నేను మాట ఇచ్చిన తండాలను జీపీలో చేస్తా, గూడాలను జీపీలో చేస్తా అని అనేసరికి ఇక ప్రతి ఒక్కరు నేను పెత్తాను, నా గూడాన్ని నేను చేసుకోవాలని ఒక ఆకాంక్షతోటి అక్కడ కాన్సెప్ట్ లీడరు, మంత్రిని పట్టుకొని అన్ని తండాలను జీపీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమైందంటే పాపులేషన్ తక్కువై ఓటర్ల శాతం తక్కువ ఉండడం వల్ల గ్రాంట్ తక్కువ వచ్చింది. తక్కువ రావడంతో పాటు ఏ పని తగ్గలే. జీపీకి క్రిమిటోరియా కట్టాలి, హరితారం నర్సరీ పెట్టాలి, డంపింగ్ యార్డ్ వేయాలి, పార్కు వేయాలి. ఇవన్నీ అనేసరికి ఆ గ్రాంట్ సరిపోక కొంచెం ఎదురు పెట్టుబడి పెట్టడం జరిగింది. సర్పంచ్లు ఇక్కడ మా జిల్లాలో ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి ఇంకా ఒత్తిడి చేసిండు, మీరు చేయాలి, నాకు బ్యాండ్ నేమ్ వస్తుంది, మన జిల్లాలో మన నియోజకవర్గం ఫస్ట్ ఉండాలనేది రాష్ట్రంలో బేస్ చేసి మా కాన్సెన్స్ కూడా బాగా ముందుకు తీసుకుపోయాడు. ఇక్కడ కట్టిన కన్స్ట్రక్షన్స్ కూడా అట్నే ఉంటాయి, అదే కాంప్రమైజ్ కాలే. నాణ్యత కూడా స్టాండర్డ్ కట్టాలి, మీకు ఏమైనా రాకపోతే నా ఓన్ ఫండ్లోకి వెళ్ళి ఇస్తాను కూడా ఆయన ధైర్యం ఇచ్చేది. అట్లా ఇచ్చుకుంటూ పోతే అందరూ దాదాపు ఇన్కంప్లీట్ లేకుండా కంప్లీట్ చేసినాం. బిల్స్ వచ్చేసరికి కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ ఈ మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్లో మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వర్క్ చేసినాం. 60-40 అంటే 60 దాటి వర్క్ చేసినాం. లేబర్ లేకపోవడం వల్ల బిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆపేసింది. ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు కొంచెం ఇవ్వడం తగ్గించింది. మనకు ఆ ఫండ్స్ వస్తేనే కలుపుకొని ఇచ్చేది కదా అనే ఉద్దేశంగా గ్రామ పంచాయతీలకు 2 గ్రాంట్లు ఇచ్చేది, ఒక్కొక్క గ్రాంట్ ఇచ్చుకుంటూ వచ్చింది. అట్లా పెండింగ్ బిల్స్ బాగా అయిపోయినాయి. ఒకసారి ఇక్కడ ఇప్పుడున్న 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి? యశస్విని రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? పాపం ఆమెను ఆస్వాదించారు. పాపం ఎక్కడి నుంచో వచ్చింది. మేము కూడా ఆమె చెప్పే డైరెక్షన్ ఏం చెప్పిందంటే, ఎన్నికల ముందుకు నేను కోటీశ్వరాలను, నాకు ₹1 వద్దు, నాకు వచ్చే జీతం నేను ఇంకా జనానికి పేదలకు ఇస్తా, పిల్లల చదువుకు పెడతా, నా ఓన్ డబ్బు కూడా ఖర్చు పెడతా అనేసరికి కొంత నమ్మింది. ఆమె కూడా సరే హైఫైగా వచ్చింది, కొంచెం ఉన్నది, అమెరికాలో ఉంటుంది, కానీ అందరూ సపోర్ట్ చేశారు. ఈయన మీద వ్యతిరేకత 3 సార్లు వేసాం కదా, ఒక్కసారి వేద్దాం. పార్టీ కాంగ్రెస్ అందులో అయ్యో జాన్సన్ మట అని ఒకవైపు వేయాలనే ఒక కోరిక జనానికి కొంత 40% కలిగింది అప్పటికే. ఇక 10-20% ఏమైందంటే అక్కడ ఏదో ఎన్నికల ముందు ఆయన పట్టించి రేసిపీ ట్రాక్ చేశారు, ఇక్కడ పౌరసత్వం లేదని ఒత్తిడి చేసిరని ఒక హైజాక్ చేసి ఆమె మీడియా ముందు ఏడవడం చూడడం వల్ల సరే ఓటమికి ఆమెకు అవి కలిసి వచ్చినాయి. సరే గెలిచినాక సరే ఆమె చిన్న వయసు అమ్మాయి చేస్తుందని అనుకున్నారు. జనంలో కూడా ఆశలు ఉండే, 6 ఇండ్లు ఇస్తారేమోనో, 4,000 పెన్షన్ ఇస్తారని, అనేక ఈ రైతు బంధు 15,000 ఇస్తారని,
కళ్యాణ లక్ష తులం బంగారం ఇస్తారని అందరూ ఆశలు బాగానే ఉండే. ప్రభుత్వమే విచ్ఛిన్నంగా ఏం చెప్తుంది, మా దగ్గర డబ్బు లేదు, మీరు కోసుకుంటారా తింటారా అనేసరికి ఉంది. ఇక వీళ్ళ సమాధానం వింటలేరు. పైన అసలు మాట వినేసరికి ఏంటంటే ప్రభుత్వం మీద ఇక ఆశలు లేకుండా పోయింది. ఇక వీడు మాట రోజుకో మాట అంటాడు, దాటెత్తుండు. పోయిన జనవరి మార్చినే సీతక్క గారు 4,000 పెన్షన్ చెప్తాను, రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు. అది ఒక్కటి కూడా అమలు కాకుండా ఉండేసరికి ఇక ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖజానా లేదు, నేను ఇయ్యలేను, నన్ను కోసుకొని తింటాను ఉద్యోగస్తుల ముందే మాట అనేసరికి ఏంటంటే సామాన్య ప్రజలలో కూడా ఇక వాడు ఇండ్లు ఇయ్యలేడు, పెన్షన్లు కూడా పెంచలేడు, తులం బంగారం ఇయ్యలేడు, ఏం చేస్తాం కర్మ అనుకున్నట్టుగా ఎంతైతే 60-70% అటు ఉన్నోళ్ళు ఇలా ఇటు 60 అయింది, అటు 30-40 అయింది. పబ్లిక్లో ఇక వీడు చేయలేడు, వాడు ఎందుకు చేసిండు, వీడు ఎందుకు చేయలే. కొంతమంది కావాల్సిన వాడు అప్పు చేసినట్టు, అప్పు చేయనోడు ఎవరు లేడు, చేస్తారు, ధైర్యం ఇచ్చేటోడు కావాలి. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. హైడ్రా తీసుకొచ్చి మంచి మంచి మధ్యతరగతి కుటుంబాలు జీతం కూలీనాలు చేసుకొని కొంత ఉద్యోగం చేసినోడు 50-20 లక్షలు పెట్టుకొని బిల్డింగ్ నీలమట్టం చేసిండు. వానికి ఏది పునరావాసం చూపించకుండానే నష్టం చేసిండు. అట్లాంటి వాళ్ళని చూస్తే టీవీలో చూసి బాధపడి కూడా ఇక్కడ లోకల్ పల్లెటూరు వాళ్ళు కూడా ఇప్పుడు మన ఊరోడు ఒకడు ఉంటాడు, అలా నష్టపోయింది అనుకో, మనోడు ఆగమైపోయారా, ఇంత డ్యామేజ్ చేసింది ప్రభుత్వాన్ని ఆక్రోశంతో కోపాలతో వాళ్ళే ప్రచారం చేస్తారు. గొర్రెల కడుపు పెట్టాడో బర్రెల కడుపు పెట్టాడో, వాడు నా మనవని ఇల్లు కూలగొచ్చిండు, వీడు ఎందుకు వచ్చిండు, నాకు రైతు బంధు రాలే, నా మనవరాలు పే చేస్తుంది, ఈ 1,16,000 రూపాయలు కూడా రాలే అని కొంచెం అవాకు చెవాకులతో కోపంతో ఉన్నారు. వాళ్ళు చేస్తారనే నమ్మకం కలిగించలేదు, పోగొట్టిండు. మొన్న 2-3 సార్లు సీఎం గారు 2-3 స్టేట్మెంట్లు ఇచ్చేసరికి కింది స్థాయి క్యాడరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసహనానికి గురయ్యారు. ఇక అసలైన చెప్పిన ఇక మేము చెప్పినా వేస్ట్, మేము ఎంత బదిలాడినా నాయకుడు ఇంటలేడు, కిందోడు వినాలి కదా. సర్పంచ్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తారా అంటే అక్కనే లేదు సార్ మీరేం చేస్తారు అనే కాడికి లెక్క చేయకుండా పోవడం. ఇక్కడ కూడా ఇక తిరుగుబాటు కూడా మళ్ళీ ఊళ్ళలో పోతే నువ్వు ఎప్పుడు ఇస్తావు అమ్మా అంటే ఆమె చెప్పలేక సమాధానం చేయలేక ఊళ్ళలో కూర్చుని బంద్ అయింది. ఇప్పుడు సంవత్సరం రాయింది ఊళ్ళో ఇది హెల్త్ సెంటర్ మేము మా ప్రభుత్వం మేము స్టార్ట్ చేసినాం, కంప్లీట్ చేసినాం. డిసెంబర్ ముందే 2023 డిసెంబర్ ముందే కంప్లీట్. అది ఓపెనింగ్ కూడా కలెక్టర్ డిఎంహెచ్ఓ తోటి కూడా ఓపెన్ చేయాలంటే చేసుకోమన్నారు. మేము ఓపెన్ చేసిన దాన్ని ఈ ప్రభుత్వం ఎన్నికలు రాగానే వాళ్ళు మూసేసి మేము అధికారికంగా ఎమ్మెల్యేతో ఓపెన్ చేస్తామని తాళాలు వేసి ఇప్పుడు 2 సంవత్సరం డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అది వినియోగానికి యోగ్యంగా ఉన్నది. బిల్డింగ్ కంప్లీట్. పాపం వాళ్ళు బయట ఆడిడ పెట్టుకొని హెల్త్ సెంటర్ ఇంజక్షన్లు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇస్తారు. ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్న నాయకులకు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు, మండల పార్టీ నాయకులకు కూడా మేము జనరల్ బాడీలో ఉన్నప్పుడు 6 నెలల కింద నేను కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారు, మా హెల్త్ సెంటర్ ఓపెన్ చేయండి మేడం, అది అంతా కంప్లీట్ అయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, మీరు ఏదైనా ఫండ్లో పెట్టి డబ్బులు ఇచ్చేయండి, మొత్తం పెయింటింగ్ డోర్స్ అన్నీ అయిపోయినాయంటే మేము వచ్చి చేస్తామండి అని 8 నెలల కింద చెప్పాము. ఇంతవరకు దాన్ని ముచ్చట లేదు. అంటే వాళ్ళు ఊళ్ళలోకి వస్తే ఏడ తిరగబడతారు, మమ్మల్ని ఏడ ఇబ్బంది పెడతారు అనేది వచ్చి ఇంకా డ్యామేజ్ ఏం చేసుకోవాలని విలేజ్లలో పోతలేరు. ఏమైనా క్యాంప్ ఆఫీసు పార్టీ ఆఫీసు ఆ నుంచి అటే పోతారు, కానీ ఎక్కడ తిరిగిన దాఖలాలు ఎవడన్నా వాళ్ళ కార్యకర్త చచ్చిపోతే కూడా రావట్లేదు. ఇలాంటి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ నాయకులు చచ్చిపోయారు. పాపం పార్టీ అంటే పడి చచ్చే వాళ్ళు నా ఏజ్ కంటే చిన్నోళ్ళు పెద్దలు కూడా కొంతమంది చచ్చిపోతే రాలే. మస్తు ఫీల్ అయ్యారు, అబ్బా మా నాయకురాలు వస్తుందాం అనుకున్నాం, కానీ మీ దయాగ్రహం అంటాడు మంచివాడు, ఓడిపోయినా కూడా రోజు వస్తాను పోతానని వాళ్ళకు ఉంటుంది కదా, వాడి మాట్లాడితేనే కడుపు నిండుతుంది. అలాంటి అదే సార్ ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎర్రవెల్లి దయాకర్రావు గారు ఉన్నప్పుడు అభివృద్ధి లేక బీర్సీసీలన్నీ కరెంటు బిల్లుకు కట్టండి గ్రామ పంచాయతీలు కానీ నినాదం చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా గెలుస్తారు ఇక్కడ అంటున్నారు సార్, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయన ఏమన్నదంటే డంపింగ్ యార్డ్ అనేది పెట్టినాం. మనం ఓవరాల్గా మాట్లాడేది ఏంటంటే గైడ్లైన్స్ పంచాయతీ కార్యాలయం సర్పంచ్లకి ఏంటంటే మీరు దాన్ని బజార్లలో పలిగిపోతున్నాం, మనుషులకు ఇబ్బంది జరుగుతుంది, సీసాలు అవుతుంది, చెత్త కాగితాలు అవుతుంది, ఇప్పుడు పారిశుద్ధ్యం లోపిస్తుంది, మీరు దాన్ని దగ్గరేయడానికి కోసం ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఒక దగ్గర అయితే మన ఊరు గ్రామం నీట్గా ఉంటుంది, దాన్ని కూడా కొంత వేస్తే ఎంతో కొంత చిల్లర ఖర్చుల మందం వస్తుంది, కానీ జీతాలు ఇవ్వండి, అది ఏదో ఐజాగ్ చేసిరు, ఏదో ఒక మాట మీరు అన్నీ చేయండి అయ్యా వస్తాయి బిల్స్ వస్తాయని చెప్పిండు. కానీ వాటిని అయితే జీతాలు కట్టే పరిస్థితి కాదు. కాకపోతే ఏంటంటే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కోసం ఈ విధంగా ఒత్తిడి తెచ్చిండు. ఇప్పుడు మనం అదే అనకపోతే ఈ సీసా తీయరు, కాగితం తీయరు, చెత్త తీయరు కదా. తీస్తే ఏంటంటే మనకు సారి చెప్పిండు ఇది పక్కకి ఎత్తే ఇటు నీట్గా ఉంటుంది, ఆడ అన్న
వాళ్ళకి ఏమైనా ఖర్చుల కింద ఉపయోగపడితే డీజిల్కో ట్రాక్టర్కో సఫాయికి ఏమన్నా చిల్లర ఖర్చులు మందమని జనరల్గా ఓవరాల్గా చెప్పింది. కానీ దాన్ని తీసి జీతాలు కట్టడం బిల్స్ తీసుకోవడం అసాధ్యం ముచ్చటది, అది చేయలేని పని. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు అత్తన కోడల అనేది మీకు అర్థం కావట్లేదట మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. అంటే పరిపాలన ఏమది పెత్తనమే వస్తుంది అన్నట్టు అంటున్నారు. నిజంగా ఇది అత్త పరిపాలిస్తుందా కోడలు పరిపాలిస్తుందా ప్రజలు అంటున్నమాట. పబ్లిక్లో ఏంటంటే వాస్తవానికి ఝాన్సీ రెడ్డి అనే పబ్లిక్ తెలిసిపోయింది. ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి అవుతుంది, ఝాన్సీ రెడ్డి అనే ఒక కడుపు నిండా వాళ్ళు నింపుకొని ఉన్నారు. అనుకోకుండా పౌరసత్వం లేకపోవడం వల్ల కోడలు పెట్టడం వల్ల ఏమైందంటే ఆమెకు పరిపాలన అవగాహన లేదు, చిన్నపిల్ల అంచు వచ్చిందని ఇవి వెనకేసుకొని తిరుగుతుందని ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నారు. రాను ఏంటంటే ఇవి ఏమైనా పోయి స్కిడ్ అయి మాట్లాడితే మాట పోతే మళ్ళీ మనం వెనక తీసుకోలేమనో, లేదా ఫండ్స్ లేని మనం ఫండ్స్ ఇది ఇస్తాను అని చెప్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆమెకి ఏం తెలియదు అని ఇవే ముందుగా పోయి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఆమెను పక్కకు ఉంచి ఇవే మాట్లాడడం, అధికారులతోటి రివ్యూ చేయడం, ఆమె పేరుకు అట్లా వస్తుంది. టోటల్గా మాట్లాడడం, డైరెక్షన్స్ ఇవ్వడం, పనులను బైపర్గేషన్ చేయడం, పనులు ఇంకేం రాలే ఏమి ఇవ్వలే, కానీ ఆధిపత్యం అనేది ఈమెదే నడుస్తుంది. అయితే జనానికి చదువుకున్న పిల్లలు ఓటేసిన వాళ్ళు ప్రేమగా ఉండి ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయో ఇంకైనా జీవనోపాధి కలుగుతా అనుకున్నది. ఏమో ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే లేదు మొత్తం ఇదే నడుస్తుంది, ఏమో వాడేదో ఆయనేదో అనుకుంటే ఏమో ఈమె వచ్చి ఈమె చేసింది లేదు, అనవసరంగా ఉన్నదానైనా కాపాడుకుంటే ఈసారి వస్తే అన్నీ కలిసిపోవు, అనవసరంగా మోసం జరిగింది మేము తప్పు చేసినాం అనేది 40% జనాలలో రియలైజ్ అవుతారు. పొరపాటు చేసినాం, ఇక చేస్తారు వచ్చు అనుకున్నాం. ఇక వీళ్ళ తప్పు వాళ్ళ ఇక తప్పు లేకుండా కానీ ప్రభుత్వం దగ్గర కూడా యాక్టివిటీ లేదు. మంత్రుల దగ్గరనో ఏమంటే ఢిల్లీకి పోతాను, ఇప్పటికే 30-40 సార్లు ఏమంటే ఢిల్లీకి పోతాను. ఇది ప్రచారం జనాలకు బాగా పోయింది. ఇప్పుడు మన కేసీఆర్ విదేశాలకే పోలేదు. అప్పుడు సరే మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండి ఒక్కసారి కూడా అమెరికా, లండన్, రష్యా పోయిన వ్యక్తి కాదు ఈయన. ఒక్కసారి ముఖ్యమంత్రి అయి 16 నెలలనే 30 సార్లు ఢిల్లీకి పోవడం, ఒక విదేశాలకు 10 విదేశాలకు పోయొచ్చు. అది ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం అవుతుంది కదా. ఇక రైతులకు రైతు బంధు ఇవ్వకపోయా, బోనస్ అని పూర్తి స్థాయి ఇవ్వకపోయా, ఈ తులంబంగా ఆడపిల్లల కంటే అవి ఇవ్వకపోయా, ఇటు తిరుగుతందుకు వస్తుంది అటు ఎందుకు వస్తుంది అని గట్టిగా బలంగా జనాన్ని రివర్స్ చేస్తారు ప్రభుత్వంపై. సార్, ఇక్కడ యశస్విని రెడ్డి సొంత ఖర్చులతోటి కాలువలు తీపిచ్చి నీళ్లు అంటే రైతులకు నీళ్ళు అందించింది అంటున్నారు సార్. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేను తీసిన కాలువలో నీళ్ళు తీసుకపోతుందని అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం అంటారు సార్? కాలువలు అనేది యాక్చువల్గా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బండరా వేసిండు, తీసిండు, కొంత ఇన్కంప్లీట్లో తీసిండు. అప్పుడు స్టార్టింగ్లో ఆడ ఇన్కంప్లీట్ ఉండే, పూర్తి కాలే, ఎంతో 40% కూడా తీయలే అప్పుడు. తర్వాత ఏదైతే ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈయన మంత్రి అయినాక బాగా ఇంట్రెస్ట్గా పెట్టిండు. మొత్తం గ్రౌండ్ లెవెల్గా అక్కడ నుంచి గన్పూర్ నుంచి ఇక్కడ దాకా తేవడం, మన ఇక్కడ ఒకటి నవాపేట రిజర్వాయర్కి పోవడానికి, మా చెన్నూరుకి, ఉప్పుగల్లుకు చాలా విధాలుగా 90% కాలువలు క్లియర్ అయినాయి. 90 అయినా చిన్న చిన్న తూములు అవి పెండింగ్ ఉండే. కాకపోతే నీళ్లు మాకు వస్తూనే ఉండేది. మొన్న ఈ 2023 డిసెంబర్ దాకా మా చెర్లను మత్తాలు వచ్చినాయి. మంచి ఎండల్లో మార్చిలో కూడా ఫుల్ నీళ్ళు. ఈ ఎన్నికలు అయితే ఎప్పుడు వచ్చినాయో అప్పటికే బ్యాన్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి మొన్న వీళ్ళు అధికారానికి వచ్చి 6 నెలల వరకు ఈ కంప చెట్లు అనేది పెరిగిపోయినాయి. వాళ్ళు కూడా ఎప్పటికీ డిస్మెంటల్ చేసి తీసి బయట వేసేది. ఆ గతంలో కూడా ఈమె వచ్చినాక ఇటాచి పెట్టి తీస్తానని తీసింది. కానీ ఏ సొమ్ము పెట్టింది ఏం కాదు అనేది మనం నిజ నిర్ధారణ పోతే ఏ ఫండ్కి వెళ్ళో పెట్టవచ్చు. 20 లక్షలు పెట్టి అక్కడ గన్పూర్ బార్డర్ మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఇక్కడ దేవరూప్ల ఇక్కడ వరకు తీయించింది. కాకపోతే ఏదో నిధుల నుంచి తీసింది అనేది మాకు కూడా రిపోర్ట్ ఉన్నది. కాకపోతే చెప్పుకోవడం మాత్రం అసెంబ్లీలో మా సొంత ఖర్చులు పెట్టుకొని తీసినామని చెప్పిగా దానికే. ఇక అది రేపు ఈ మాటను మనం బేస్ చేస్తే మనం ఆర్టీఐ కింద పెడితే మరి ఎక్కడ ఎలా చేస్తారు, అది అవుతుంది. ఇప్పుడు ఆ మాట అయితే టీవీలలో స్క్రోలింగ్ అసెంబ్లీ ఉన్నది, దాని మీద కూడా నడుస్తుంది. చెప్పడం అట్లా జరిగింది, మన నిధులు తీసుకున్నారని కూడా దాని మీద ఎంక్వైరీ ఉన్నది, ప్లాన్లో నడుస్తుంది. ఒకడు మొన్న ఏదో 75 ఎకరాల భూమి మీద పౌరసత్వం కాకుండా ఇక్కడ విదేశీ అక్కడే మనిషి ఇక్కడ వచ్చి కొనడానికి చట్ట విరుద్ధం అనేది దామోదర్ రెడ్డి వేసిండు కదా ఇల్లు అందైనా, అది నడుస్తుంది. అంటే కావాలని కాదు, వాళ్ళు తప్పుతో పట్టిస్తారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తే మనం సైలెంట్గా ఉంటే మనమే తప్పుతో పట్టినట్టు అవుతామని మా నాయకులు కూడా ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ పోతూనే ఉంటారు.
సార్ ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో మీ బీఆర్ఎస్ కష్టపడి కడియం శ్రీహరి గారిని గెలిపించారు సార్, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిండు, మళ్ళీ బిడ్డ ఎంపీగా గెలిచింది. ఏ కోణంలో చూడదు సార్ ఇది? కానీ ఆయన మాట్లాడిన మాట తీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అదే కడియం శ్రీహరి పాలగుర్తుకు వచ్చిండు. దయాకర్ ఓడిపోయినాక రివ్యూ మీటింగ్ పెడితే బృందావన్ గార్డెన్లకు వచ్చి ఆయన నీతి పలుకులు వాళ్ళకిండు. ఇక ఇష్టం వచ్చినట్టు మా రేవంత్ రెడ్డి చూసుకుందాం, నీ మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో ఒక్క ఎమ్మెల్యే గెలవలే, నువ్వు ఒక ఆడంగి వేదా, నువ్వు బనికిరాను అని ఎన్నో అవాకు చెవాకులు మాట్లాడాను. బతికుంటే ఈ కేసీఆర్ నిష్పెట్టిన ఏడికి పోను, కష్టకాలంలో ఉన్నప్పుడే నా కేసీఆర్ మా దయాన్న మేము అంతా కలిసే ఉంటాం అని ఇక నోటికి ఎంత వస్తే అంత ఆయన దుష్ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి మీద. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు నిలబడది, వాళ్ళతో చేత కాదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు ప్రభుత్వం నడిపే జ్ఞానమే లేదని మాట్లాడాడు. నేను కూడా ప్రాణం నా కొస ఊపిరి ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టిపోనని చాలా మాట్లాడినాక అప్పటికే అనుకున్నారు ఈ మాటలు వచ్చినాయి అంటే పార్టీ మారే ఊహాగానాలు ఉన్నప్పుడే ఈ చిమ్మకులు మాట్లాడతారని అక్కడ కొంతమంది మాలాంటి సీనియర్లు అనుకున్న ఒక నెల రోజులకే ప్లేట్ ఫిరాయించాడు. కానీ ఒక్కరు కూడా ఈ మంచి పని అని ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏడా ఒప్పుడితే అన్నే ఇక యూట్యూబ్లలో ఫేస్బుక్లో తిట్టుడు కాదు, కానీ ఆయన మంచి వ్యక్తి అనగా మళ్ళీ నిలబడితే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మాకున్న నాయకులు అక్కడున్న రిలేషన్షిప్ తోటి మాత్రం ఇక మళ్ళోసారి ఇప్పుడు ఇదే ఆయన అందులోకి పోయినందుకు రేవంత్ రెడ్డి సర్కారు 6 హామీలు సక్రమంగా హామీ అమలు చేస్తే ఈయన మీద వ్యతిరేకత రాకపోవు. ఈయన పోయి నేనేదో చేస్తా, నేనే చేసినా, ఇంకా చేసేది ఉందని చెప్పడం వల్ల ప్రభుత్వానికి పొయ్యి కూడా నువ్వు పని చేయలేకపోయినావు అనేది ఒక చాలా తిరుగుబాటు ఏర్పడదు. యువకులల్లా పెద్ద మనుషులల్లా చాలా మాది కొని పోగొట్టుకుని బయటలోనే తెస్తే మాకు చాలా నష్టం చేసిండు. ఇప్పుడు అనవసరంగానే అక్కడ ఇందిరా కూడా వ్యతిరేకత ఏర్పడదు. కాకపోతే లోపల మసలు ఉంది. రేపు ఎన్నికలే మన ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఉన్నాయి కదా అంటారు, కోట్లు వేసినాం, అది వేసినాం. బై ఎలక్షన్లు వస్తే మాత్రం చిత్తులో ఓడగొట్టడానికి జనాలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇంకో పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రచారం చేయడానికి వాళ్ళ సొంత ఖర్చుతో పోయి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ ఇక్కడ మాకు అంటే కొంతమంది రైతుల కాంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదని, రైతు బంధు పడలేదు, 500 బోనస్ కాలేదు, ఈ కళ్ళాలల్లో వడ్ల కాంటలు ఇంతవరకు కూడా పూర్తి కాలేదు, ఇది ఈ మంత్ లాస్ట్ వచ్చినా కూడా ఎక్కడ లోపం జరుగుతుంది? గత ప్రభుత్వం మంచిగా జరిగింది అంటున్నారు, ఇక్కడ చాలా వరకు రైతులైతే ఇబ్బందికరంగా ఉన్నారు సార్. మరి మీరు రైతులకు ఏం చెప్తారు సార్ దీన్ని బట్టి? అయితే రైతులకు మేము ప్రభుత్వంలో ఉండి సరే మేము అధికారంలో సర్పంచ్గా ఎంపీటీసీ ఉన్నప్పుడు మాకు ఎప్పటికప్పుడు మా ప్రజాప్రతినిధి దయాకర్ రావు రివ్యూ పెట్టేది. ప్రతిరోజు ఒక క్షణం లేకుండా మీరు కళ్ళల దగ్గర మన రైతుల కోసం మీ గ్రామంలో మీరు వెంటబడి అధికారులతోటి కాంటాలు పెట్టేయాలి. లారీలు రాకపోతే మీ ఎమ్మడే మా గ్రామంలో నేను 2-3 సెంటర్లో నేను విజిట్ చేసేది. ఆ డిఎం గారితో, కలెక్టర్ తోటి, అడిషనల్ కలెక్టర్ తోటి మేము ఎప్పటికప్పుడు మాట్లాడేది. మాకు ఇట్లా లారీలు కావాలి, బార్దాన్ కావాలి, ఖచ్చితంగా కాకపోతే బాగుండదు సార్ అనగానే మేము ఎవరు మాట్లాడుతున్నా చెప్పేది. సో మీ ఎంపీడీసీ మా మంత్రి గారు ఉన్నారు, మా ఊళ్ళో రైతులు నష్టపోవద్దని మేము రివ్యూగా ప్రతి మీటింగ్లో అవపడేది. మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండి ఆ రివ్యూ పెడతలేదు, ఉన్న లోకల్ క్యాడర్కు ఉత్తేజం చెప్తలేదు. మీరు పోవాలి, పబ్లిక్ నష్టం కలగకుండా మీరు ఎమ్మడే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వడ్లను సప్లై చేయాలనేది ఒక ఆలోచన లేదు. అసలు ఇంతవరకు ఒక సెంటర్కి పోయి ఆమె పరామర్శలేదు. అయ్యో తడిసినే మీ రైతుకు భరోసా ఇయ్యలే. ఊళ్ళే లీడర్లు ఉన్నారు క్యాడరు, వాళ్ళు అసలు దాన్ని జోలిగా పోతలేదు. మేమన్నా అప్పుడప్పుడు పోయి ఏమైంది ఇట్లా ఎందుకుందని ఎమ్మడే ఫోన్ చేస్తే ఎంఆర్ఓ కన్నా డిఎం గారికి జనగాంకి లారీ లేకపోతే ఫోన్ చేస్తే ఎమ్మడే అవునా సార్ మా కోసం కాదు సార్ రైతుల కోసం లారీలు అర్జెంట్ కావాలి తడిసిపోతానంటే ఎమ్మడే రెస్పాండ్ అవుతాడు. ఎమ్మడే కావాలంటే 2 లారీలు మన బార్దాన్ లేకపోతే ఎమ్మడే బార్దాన్ పంపించాడు. అంటే ఈ క్రమంలో మేము ఒత్తిడి చేసేదాన్ని బట్టి అధికారులు పనిచేస్తారు. మా అధికారం ఉంది మేము పక్కేసుకొని పంటే అదే అవుతుంది అంటే అయ్యేది లేదు. అందుకే జనాలలో చాలా రివర్స్ అయిపోయింది. వీడు పనిచేసేటోళ్ళు కాదు, పోకిలు చెప్పుకొని టీవీలలో ఇళ్ళ చూసేటోళ్ళే. కానీ జనానికి న్యాయం చేసే నాయకత్వం లక్షణాలు ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ మంది ఉన్నారు. కోఆర్డినేషన్ లేదు. అది జనానికి పసిగట్టిరు. అరే పలానా మాటూరు యాకే ఉన్నప్పుడు ఊళ్ళోకి ఇట్లా లేకుండే నీళ్ళు వచ్చేది, ప్రతి బుగ్గ పోగానే బుగ్గ వేసేది, చిన్న లీకేజ్ ఏంటంటే ఎమ్మడే చేయించేది. అరే ఒడ్ల కాంట అవుతుంది అంటే ఆయన ఓన్ ట్రాక్టర్ పెట్టి ఆయన ఆ బార్దాన్ని వేయించేది, ఒడ్లు అటు తోలిచ్చేది. ఇట్లా అనేక మనం వాళ్ళకు డైరెక్షన్లో దగ్గరగా ఉండి పని చూసుకునేది.
వాళ్ళు మా కోసమే వస్తారు. ఇప్పుడు వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఈ జైవానో చిన్న పంచాలు ఉన్న వీళ్ళు పోతే నాన్సుడు చూద్దాంలే అనుడు పెద్ద క్యాడర్ లేదు. ఇళ్ళకెళ్ళి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈడ మా ఊళ్ళు ఇక మా బ్యాచ్లోనే ఉన్నారు కాంగ్రెస్, కానీ అంతగా నాలెడ్జ్ లేదు జనానికి. ఏదైతే మనం ముందుకు వెళ్తాం అనేది కొంచెం గైడ్లైన్స్ లేక వాళ్ళు వెనకబడి ఉన్నారు. పైనుంచి కూడా వాళ్ళకు ఒక సరే శిక్షణ తరగతులే కావచ్చు, వాళ్ళకి అవగాహన సదస్సులే కావచ్చు, పార్టీ నుంచే కానీ యంత్రాంగం ప్రజాప్రతినిధి యంత్రాంగం కూడా వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వకపోవడం వాళ్ళు చాలా వెనుకబడిపోయారు. ఇక వెనుకబడ్డట్టే ఉంది. ఒక సంవత్సరంన్నర చూసిరంటే జనాలు ఒక్కసారి కోల్పోయారంటే ఇంకోసారి రావాలంటే కష్టం. ఆ విధంగా వాళ్ళ గైడ్లైన్స్ లేకపోవడం. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల డ్రగ్స్ మాఫియా నడుస్తుందని చెప్పేసి వినికిడి సార్. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మీద కేసులు అయినా కూడా తెలుస్తుంది. మరి గవర్నమెంట్ వచ్చినాక అయిందా మీరున్నప్పుడు నుంచి అయితే నేను చెప్పేసి ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం సార్? లేదు సార్, ఇది కూడా ఈ డ్రగ్స్ అనేది ఈ గంజాయి అనేది ఒక 1 year నుంచి అది స్టార్ట్ అయ్యి అదివరకు అసలు గంజాయి అనే పేరే లేదు. ఈ లిక్కర్ కూడా బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ అట్లాంటిది చాలా స్ట్రిక్ట్గా ఉండే. వాస్తవానికి మంత్రి గారు వారానికి 2 సార్లు లిక్కర్నే ఉండేది. ఎస్పీ డిఎస్పీ నుంచి సిఐ ఎస్ఐల కాంచాలి అలాంటిగా ఉండదు. ఎప్పటికీ 4 ద్వారాలు 4 రోడ్లు ఎప్పుడు పోలీసులు నీగాయి. అరే ఊరికి వస్తాడేంది మంత్రి గారు అంటే ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నదానికి నాకు ఆన్సర్ ఇది దొరికింది. మాకు పని చేసుకోకుండా ఊరికి వచ్చేది. అరే ఇక్కడ మీటింగ్ ఉంది, రివ్యూ మీటింగ్ ఉంది, ఇక్కడ నాయకులతో మీటింగ్ ఉంది, సర్పంచ్తో మీటింగ్ ఉంది, ఇట్లా అనేది మేము అమ్మ పని చేసుకోకుండా ఆడ వచ్చే చేస్తే వస్తుంది కానీ పని కూడా పోతుందని మేము అనుకునేది. అయితే అప్పుడు ఈ డ్రగ్స్ మూటాకే కావచ్చు గంజాయి మూటాలకు సందు దొరకలే. పోలీసులు ఎప్పటికప్పటికి మోరీల కాడ ఆడ చెకప్ చేసేది, పెట్రోలింగ్ చేసేది. రాత్రి 12 గంటలకు 1 గంటకు కూడా ఈయన ఉన్నాడని కూడా ప్రతి గల్లీ ఊరు కూడా తిరిగేది. అప్పుడు ఆ భయంతో కూడా ఈ ప్రదేశాలలో ఎవడు అసలు గంజాయి మాటే రాలే. ఈయన ఎప్పుడైతే తీపిపోయిండో ఈమె వచ్చిందో అసలు ఇక పోలీసు యంత్రాంగం చేస్తుంది కానీ మారిరు. వాళ్ళకు కూడా అవగాహన లేదు. రివ్యూ మీటింగ్లలో ఏముంది వాళ్ళ ప్రజాప్రతినిధులది వాళ్ళ ముచ్చట్లే సరిపోతున్నాయి. ఎస్పీ ఆఫీసు డిఎస్పీ వాళ్ళ నుంచి కొత్త వార్త తీసుకొని ఈ విధంగా మనం చేయాలి. సీసీ కెమెరాలు బాగా పెట్టినాం. ఆ 10 ఏళ్ళు సీసీ కెమెరా ప్రతి విలేజ్లో నడిచింది. పోలీస్ స్టేషన్లో ప్రతి విలేజ్లో సీసీ కెమెరా అక్కడ చూసేది. సిఐ గారు ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేసేది, ఏదైనా ఖరాబ్ అయితే పైసలు పెట్టి చేపిరేది. ఇప్పుడు ఆ సీసీ కెమెరాలు ఖరాబ్ అయినాయి. ఇక మేము దిగిపోయినాం. ఇక వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మేము చేస్తారని కూడా వాళ్ళు అసలు పట్టింపే లేదు. పట్టింపు లేకుండా ఎవరి దారిలో వాళ్ళే పోతారు. ఇక పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు అంత కొత్త స్టాఫ్ వచ్చింది. వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ గీనింగ్ ఇక్కడ గిట్టుంటే అక్కడ ఉంటేనో వాళ్ళు కూడా అలాంటి ఉండు. సిబ్బంది కూడా తక్కువనే ఉందని తెలిసి మేము కూడా పెద్ద పనులు పంచాయతీలు మేము కూడా పోతున్నాం. ఇక వాళ్ళు 6 నెలలకు వాళ్ళు మారుతారు. ఎస్ఐ గారు అయితే వాళ్ళు ఇక వాళ్ళకు బిజీలో వాళ్ళకు 2-3 కేసులు ఎస్టీ అయిన వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడం, వాళ్ళకు లేనిపోని పంచాయతీ వాళ్ళకు డిస్టర్బ్ అయ్యారు. డిపార్ట్మెంట్ కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళు బాధలో ఉండి ఇక మనం కూడా వాళ్ళ మీద నెట్టేది కాదు కదా. వాళ్ళ ప్రాణాలు వాళ్ళ మానాలు కాపాడుకునే ప్రజల ప్రాణాలు అని చెప్పి జరగడం. వాళ్ళకి ఏంటంటే వాస్తవానికి ఇది పోలీసు అనేది అప్పుడు నిఘా బాగుండే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ మేము పోతేనే జనగాం కలెక్టర్ ఆఫీస్ పోతేనే మా పనులు వీక చెక్ చేసేది. ఇప్పుడు మేము ఎటు పోయినా ఎక్కడ ఏం అవపడతలేదు. మా వెహికల్ కూడా చెక్ చేస్తే అంత ఉన్నది ఇప్పుడు వ్యవస్థ. అంటే డీలే అయింది. వాళ్ళకు వాళ్ళ వృత్తిపై వాళ్ళకు ఇంకా పై అధికారులు అనేది చూపిస్తలేరు. మీ ఈ విధంగా చేస్తే ఇట్లా దొంగతనాలు కూడా పట్టబడే పాలకుర్తిలో పడరు. ఓ సావుకారి ఇంట్లో పడి 10-15 తులాలు బంగారం 2 లక్షల రూపాయలు నగదు ఓ రాత్రి పట్టబడే కూడా దాన్ని ట్రేస్ చేసి అది ఇక దొరికిందో దొరకలేదు కానీ అట్లా జరుగుతున్నాయి. సరే, పాలకుర్తిలో గ్రామ స్థాయిలో విద్యా వైద్యం గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది సార్? ఇక విద్య అంటే ప్రభుత్వం అప్పుడు ఇక నిధులు అనేది అరకొరగానే ఉండే. ప్రభుత్వ స్కూళ్ళకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు ప్రెషర్ చేసి స్కూళ్ళ మీద నిఘా పెట్టి బాగా మా నుంచి కూడా డొనేట్ చేయించేమన్నా లేకపోతే స్కూల్ బెంచెస్ కానీ బ్లాక్ బోర్డులు అవి ఒకటి దాతల నుంచి సేకరించి మంచి ఒక గ్రౌండ్ లెవెల్గా గ్రోతింగ్ వచ్చినాయి. మొన్న సంవత్సరం స్కూళ్ళల్లో పిల్లలు పంతులు కొన్ని స్కూళ్ళు మూసేయడం, పంతులను 10-20 మంది ఉన్న అక్కడ ఒక్క పంతులనే పెట్టడం 2-3 అట్లా పిల్లల తల్లిదండ్రులు చాలా డ్యామేజ్ అయ్యి ఇక మా పిల్లల దూరం అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు లేరు అని ప్రైవేట్ స్కూల్లో పంపడం జరిగింది. అది మేము కళ్ళారా చూసినాం. మేము ప్రెషర్ పెట్టి తోలుతున్నాం, పంతులు లేరు. పైకి పోయి అడిగితే అది గవర్నమెంట్ చూసుకుంటుందని అప్పుడు మేము మంత్రి గారిని ప్రెషర్ పెడితే ఏదో సార్ తీసుకొచ్చి ఆ బల్లె నింపేది.
అట్లా జరిగింది. ఇప్పుడు వీళ్ళని అడిగేటట్లేదు, వాళ్ళ దగ్గర పోతే పని అవుతట్లేదు. సరే మేము పోకుండా వాళ్ళన్న పోయి పని చేస్తారంటే బ్యాక్ లాక్కున్న పోస్టులు అట్టినే ఉండిపోయినాయి. ఇక మొన్న రీసెంట్ కొన్ని కొత్త పోస్టులు వచ్చినాక కొంతమంది జాయిన్ అయ్యారు టీచర్స్ అయ్యారు, కానీ పిల్లలకు నమ్మకం లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాల చదివించాలనేది మొన్న సంవత్సరం నుంచి అసలు చాలా వెళ్ళిపోయింది. వద్దు ప్రైవేట్ స్కూల్లో తోలుకుంటాం, ఎంతో కష్టం చేసినా పూర్ణ చదివిస్తాం అనే కాడికి వస్తాను. మళ్ళీ ఇప్పుడు బడిబాట పెడితే తిరగాలి, ఎడి చేసి భలే తోలాలి. 40 మంది ఉన్న పిల్లలు మేము 100 మంది చేసినారు. మా కొడుకున లేచి 2013-14లో మొత్తం 0 తలుపులు పడేది ఉండే. ఇక ఇట్లనే ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే నేను పాలకుర్తి మండల చివరస్థలనే అనౌన్స్ చేసాను. ఫస్ట్ నేను చేసినాక గూడూరు సర్పంచ్ చేసాను. నేను చెప్తే అప్పుడే అనౌన్స్ చేయగానే అప్పుడే అడ్మిషన్ చేసుకుని ఇక మావన తోలాక బడి మొత్తం నిండిపోయింది. అప్పటి నుంచి మొన్న 2023 దాకా ఫుల్గా ఉండే. ఇక 24 సగం అయింది. ఇప్పుడు ఇక ఎట్లుంటుందో పరిస్థితి ఇబ్బంది ఉన్నది. సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవులు ముగిసి 1.5 ఇయర్ అవుతుంది సార్. దగ్గర 1 ఇయర్ దాటినట్టుంది. జనవరికి 1 ఇయర్ అయింది. 1 ఇయర్కి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లా పెట్టింది కదా సార్. అసలు ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఊర్లో ఎవరికి తెలియదు అంటున్నారు ప్రజలు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు ఉన్నారో లేదో తెలియదు సార్ మాకు అంటున్నారు. అది నిజంగా ఎంతవరకు వాస్తవం సార్? ఆ అభివృద్ధి లేదు, కేంద్ర నిధులు ఆగిపోయినాయి, ఎక్కడి మోరీల మట్టి అక్కడే ఉంటుంది. అసలు చెత్త చెదారం కూడా తీసుకోలేరట ఊర్లో. మరి ఎందుకు లోపం ఏంటి సార్? ఇది ఏంటంటే వాళ్ళకు అధికారులను కోఆర్డినేషన్ చేసి బైపర్గేషన్లో యాక్టివిటీ చేస్తలేదు. అధికార యంత్రాంగం మీద ఎమ్మెల్యే అంటోళ్ళు అజమాయిషి కలెక్టర్ని తీసుకొని అన్ని గ్రామాలలో ఈ విధంగా చేయాలి. ఒక్క అధికారి 3-4 గ్రామాలకు స్పెషల్ ఆఫీసరు, వాళ్ళంతా కొత్తగా వీడికి వచ్చిన వాళ్ళను మీటింగ్లు పెట్టి గ్రామాలలో కూడా స్వచ్ఛందంగా నీ గ్రామ సభలు పెడితే పబ్లిక్కు తెలిసిపోవు. ఆడ స్పెషల్ ఆఫీసర్ పేరు, ఆయన ఫోన్ నెంబరు అవన్నీ రాస్తే ఆ నిధులు ఉన్నా లేకున్నా ఒక ప్రాబ్లం, మాకు లైట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు అని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను కూడా వాళ్ళకు అంత విస్తరించి గ్రామ పంచాయతీ మళ్ళీ అప్పుడు ఎంత అయితే 2013 ముందు ఎట్లుందో మళ్ళీ ఇప్పుడు పోకుండా గట్టినే అయిపోయింది. అంటే ఆ ఉత్సాహం అనేది మళ్ళీ నిర్లక్ష్యంగా ధోరణికి అయిపోయింది. వాళ్ళకు మరి ప్రభుత్వం మీద వాళ్ళకే నమ్మకం లేక వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేస్తలేరా? ఇప్పుడు అధికారులు ఏమంటారు, అధికారుల దగ్గర పోతే డబ్బులు వస్తుంది అంటే మీ ఎమ్మెల్యేని అడుగుకుంటారు. వాళ్ళని పిలిచి మేము ఎందుకు అనుకోవాలని ఆ ఎమ్మెల్యే గారే పిలిచి వీళ్ళని ఏ మీటింగ్కు అలాట్ చేస్తలేదా, వీళ్ళ నుంచి పని చేయించుకునే నాలెడ్జ్ లేక వాళ్ళను వాడుకుంటలేరు అనేది ప్రజాప్రతినిధుల దగ్గరనే ఉంది తప్పిదం. అధికారులు ఏముంది, మీరు ఏ పని చెప్తే పని చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి, అక్కడ పరిశుభ్రంగా ఉందో స్పెషల్ ఆఫీసర్ దూరాలు చూపించుకోవాలి. అందాక పోతలేదు. సంవత్సరం నుంచి కుంటుపడ్డట్టే ఉంది. ఎక్కడికక్కడనే చెత్త చెదారం, లైట్లు వేయడం. ఈ సెక్రటరీ అంటే ఆయన వస్తే మాకు నిధులు లేవు సార్, మీరు చూసుకోండి సార్, మా దగ్గర మా జీతాలే 2-3 నెలలకు ఒకసారి కొడుతారు, ఒకసారి నెలకు వస్తానే, ఒకసారి ఫస్ట్కి వస్తానే. పంచాయతీ సిబ్బంది జీతాలు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. వాళ్ళ మీద ఒత్తిడి చేద్దాం, వాళ్ళు ఇది వస్తేనే బతకడం, వాళ్ళు లేని వాళ్ళే ఇలా పనిచేస్తారు. వాళ్ళకి వాడిడ చేసుకొని ఏదైనా సహాయ సహకారం చేస్తే వాళ్ళు వెళ్తారు. 2-3 మొన్నటి దాకా 8-9 నెలల పెండింగ్ ఉండే. మొన్నటి కిందికి ఒక 3 నెలల పెండింగ్ తోటి జీతాలు కొట్టిరారు. అంటే చాలా నిర్లక్ష్యం ఉన్నది. పబ్లిక్ మన ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మమ్మల్ని వాళ్ళు ఏమంటారు, ఈ 5 ఏళ్ళు మా ఇష్టం అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది రేపటి తరానికి, రేపు పార్టీకే కావచ్చు, ప్రభుత్వం 5 ఏళ్ళు చేసి ఫెయిల్యూర్ అయిందని అందరూ తెలిసిపోతుంది. ఇప్పుడు మీడియా ద్వారా అయితేంది, ఏ మీడియా అయినా ప్రెస్ అయినా రోజు యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నాయి. పబ్లిక్ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా 99% ఏనో 10% చేస్తారు తీయరా నిమ్మలంగా. ఆ సానుభూతి పరుడు అంటాడు. అస్సలైన సానుభూతి పరులేదు. నాకే రాలేదు, నా ఇంటికే రాలేదు, నా అయ్యకే రాలేదు, ఇక నేను ఎందుకు చేయాలి? ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఏదో అక్రమంగా రావాలా అని కాదు, ఏదైతే నాకు వచ్చే ఎలిజిబిలిటీ ఉందని కూడా రానప్పుడు ఇక నేను పార్టీ ఎందుకు చేయాలి, ప్రభుత్వం ఎందుకు ఉండాలి, అవసరం లేదనే దారి తీసింది. ఇబ్బంది పడుతారు. ఓకే సార్, ఒక ఓటరు అంటే ఒక గ్రామంలో ఓటర్లు మొత్తం కూడా ఎంపీటీసీని కానీ సర్పంచ్ కానీ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చెందుతాయి సార్? ప్రభుత్వం ఉన్నా లేకున్నా, మేము ప్రభుత్వం లేకముందుకే నేను నాయకుడు. అంటే నాకున్న ఒపీనియన్ ఏంటంటే జనంతో అనుసంధానంగా ఉండి అధికారులను కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొంతమంది అధికారి ఒకసారి వినకపోతే వాడిని ఫెయిల్యూర్ చేసా, ఏదో ఏసీప్ ట్రాక్ చేయాలా, పట్టియాలా, నీ పని ఏదో చేసుకొని బయటపడాలని కొంతమంది అత్యుత్సాహంతో కొంచెం ఇంటర్ఫేర్ అవుతారు. కానీ అధికారులు కూడా మంచివాళ్ళు ఉంటారు, ఎవరో ఒక్కరు అట్లాంటి వాళ్ళు ఉండడు కాదు, అందరూ మంచివాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ తోటి మనం సహాయ సహకారాలు తీసుకుంటే అధికార పక్షంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్న పని చేయొచ్చు.
మనకు వచ్చే నిధులు మనకు రావాలా, మనకు వచ్చే కోట మనం కొట్లాడినాక అదనంగా ఇచ్చేది ఇవ్వకునే లేదు. మనకు వచ్చేది వస్తే పబ్లిక్ 100% ₹1 వేస్ట్ కాకుండా న్యాయం చేయొచ్చు. ఆ నాలెడ్జ్ అనే ఉన్న నాయకుడు ఎంతో కొంత సబ్జెక్టు తెలిసి ఉండాలి, అవగాహన, ఊరుకు ఏ మూలకి ఏమున్నది, ఏ మనిషికి ఏ చేస్తే నేను సక్సెస్ అవుతా అనేది ఆ తెలివి నాలెడ్జ్ ఉన్నోడు ఎన్నుకుంటే పబ్లిక్ న్యాయం జరుగుతుంది. మా ఎడ్డోడైతే గుడ్డోదని ఎన్నుకుంటా వాడు ఎటన్నా పోయి మా వాడైతే సరిపోతాయి అంటే మళ్ళీ 5 ఏళ్ళు జనాలు వెనక పడిపోతారు, అభివృద్ధి కుంటుపడుతుంది. పబ్లిక్ ఏదన్నా ప్రభుత్వ పొలం మండల స్థాయికి వచ్చి నీ దాకా తీసుకురానే తెలివి తక్కువ ఉంటే అది వేస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మండలానికి 10 వస్తాయి, మా ఊరికి 2 కావాలని కొట్లాడి తెలుసుకొని తెచ్చేటోడు కావాలి. వాడు ఇస్తే తెచ్చుకుంటా అంటే అది వేస్టే. వాడు అరే బాబు నీకు 10 వచ్చినాయి కానీ నీకు ఒక సగం ఇస్తారంటే సగం అయితే సగం పంపనుడైతే ఊరుకు న్యాయం చేయనట్టే. నాకు 3 4 ఇస్తేనే నా ఊరుకు న్యాయం జరుగుతుంది సార్, ఇత్తవయ్యని అట్లా కొట్లాడి తెచ్చినప్పుడే ఊరు పబ్లిక్ న్యాయం జరుగుతుంది. వాడు నిలబడ్డందుకు గెలిచినందుకు కూడా వానికి జన్మధన్యం అవుతుంది. ఓకే సార్, ఇక్కడ అంటే ఓటు అంటే చాలా విలువైంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఎంపీటీసీ చేసి సర్పంచ్ చేసారు. ఒక ఓటు అమ్ముకోవడం 100 200 వేరుగా అట్లా అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఓటర్లలో చైతన్యం రావాలంటే ప్రభుత్వాలు మారాలా, ఎట్లా అంటే ఓటర్ మారాలా, ఎట్టయితే బాగుంటుంది ఫైనల్గా ఓటర్లకు చెప్పండి. ఇప్పుడు నాయకులు ఏదో విధంగా ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవాలనేది అది మొదటి ప్రయత్నంలో ఉంటారు. ఈ ప్రయత్నం ఏంటంటే వాస్తవానికి మన ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైపోయింది, సోమరితనం అయిపోయింది. బయటి రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తారు, చిన్న పని, నాటు కాంచెలి, మేస్త్రి కాంచెలి, పుట్టి గిట్టి లేబరు A to Z కాంచెలి బయట వాళ్ళు వచ్చి చేసేసరికి మన సోమరితనానికి అలవాటు పడి అసలుకి ఉచిత పథకాలు ఇచ్చేసరికి కూర్చొని తింటా పని చేయించుకుంటానే బాగా నిర్లక్ష్యానికి అవుతారు. దాన్ని ఏమవుతుందంటే నువ్వు మంచోనే కానీ నాకు ఏమిస్తావు, నువ్వు మంచోనే వేయాలని ఉన్నది అంటాడు. ఇవ్వకపోతే వాడు దూరం అవుతాడా అనే ఫీలింగ్ తోటి ఇవ్వకపోతే తప్పలేదు. వాడు పావులో పరుపు ఇవ్వాలి, వానితో కలవాలి, వేయించుకోవాలనే లక్ష్యానికే అవుతుంది. ప్రతి నాయకుడు అదే బాటలో పోతాడు. పోయినసారి బాగా తగ్గించాము, అంతకుముందు 1000 వంచిన రోజులుండే. మొన్నసారి 200 300కే తగ్గించినాం, ఇది అలవాటు అయిపోతుందని. ఆడికి కూడా 200కు కూడా మాకు ఇవ్వలేరట కదా అని ఒక పబ్లిక్ టాక్ అట్లా వస్తుంది. కామన్ పీపుల్ ఏమంటారు, మనకి ఎంత వస్తే గంతేనేమనుకుంటారు, కానీ అరే అది ఇచ్చుడు కదరా, నీకు అంతకంటే ఎక్కువ పని చేయగలుగుతాం, తీసుకున్నోడు తేడా ఉండదారా బాబు అంటే కొంతమంది అట్లా కూడా ఊకొని కూడా పనులు చేయించుకుంటున్నారు. వాడు ఇప్పుడు నోటి మాటతోటి 200 కాదు 10,000 పని కూడా అవుతుంది. అట్లాంటి కొంతమందికి వచ్చింది, ఒక 30% జనానికి డబ్బులు ముఖ్యం కాదు, పలానా వ్యక్తి మంచోడు వాడిని చేసుకోవాలని ఒక 35% జనాలకు తెలిసింది. ఇక ఉన్న 20-30% వాళ్ళు కూడా మార్పు అయితేనో డబ్బులు ఇవ్వకుండా వస్తుంది. ఆ డబ్బులే మొదలు ఏరులై పారుతుంది. ఇప్పుడు మంత్రులు ఉన్నోళ్ళు 1000 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఇచ్చి పంచడం వల్ల అది బాగా ఇండైరెక్ట్గా బాగా ఖర్చు ఎక్కువైపోతుంది. కానీ ఉండొద్దనే కోరుకుంటాను. మాకు కూడా ఖర్చు భారం పెరిగి జనానికి మేము అందుబాటులో చేయలేకపోయి వాళ్ళ నుంచి కూడా మేము దూరంగా గురి కావాల్సి వస్తుంది. ఇక మేము ఏదో చెప్తానని ఆశిస్తాను, ఏం చెప్తాను అంటే అలా ఉట్టిగా చేసిన ఎవరో భయాన్ని ఉల్టగా అనుకొని రిలైజ్ అయ్యే ముందంటే వాడు కోపాలు తాపాలు తీసి కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాడు అలాంటి వాడు అనే ఒక దురదృష్టితో చూస్తారు. కాకపోతే మనమే ఆశతూసి ముందుగానే నాయకుడు అంటాడు తక్కువ మొత్తంలో తిరగాలి, తక్కువ ఖర్చు పెట్టాలి, ప్రజానాయకుడు అంటాడు గెలవాలనేది ఒక లక్ష్యంగా ఉన్నది. మేము 3 సార్లు పెట్టినాం, జనం నుంచి ఆశించలే. సరే జనాలు మనకు పట్టం కట్టారు. ఇప్పుడు మన ఏడిపోయినా మన ఏజ్ తక్కువ ఉన్నా కానీ అన్న మంచోడు, నమస్తే చిన్నపిల్లల నుంచి పెద్దోడు దాకా గౌరవ మర్యాదలు అవుతున్నాయి. దూరం లెక్కనో ఓసీల లెక్క మనం వాళ్ళ లెక్క అవాయిడ్ చేయలేదు, మనల్ని కూడా అంత దూరం పెట్టలే. మన అభిమానం ఉన్నది ఉంటే ఇట్లాంటి నాయకుడు మన ఊర్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రతిపక్షం, అధికార పక్షం కూడా అట్లా చూడదు. ఏడు చేసి వారి మీద దండయాత్ర చేయాలంటే డబ్బుతోటి చేయాలి. ఒకసారి చివరిగా ఇప్పుడు ఉచితాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పి ముగిసేద్దాం. ప్రభుత్వం ఉచితాలు ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. అది ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వం అంటే మళ్ళీ గెలిచేందుకు అవకాశం లేకుండా పోయింది. అంటే జనాలు నాటకపోయింది. ఆ నాటకపోయిందని ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కీములు అనేది ఉన్నాటితోటే తక్కువ చేసుకుంటూ మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు కొత్త స్కీములు అనేది పెట్టొద్దు. అంటే వాస్తవానికి మొన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించాడు. 6 గ్యారెంటీలని, బీసీ డిక్లరేషన్ అని, ఓసీ డిక్లరేషన్, ఇక అనేక విద్యార్థి డిక్లరేషను,
ఈ ఆటో డిక్లరేషను అయితే ఇన్ని డిక్లరేషన్ పెట్టేసారు. ప్రతి ఒక్క మానవునికి ఏ కార్మికుడికి నాకు ఒకటి ఉంది కదా, నాకు ఒకటి ఉంది కానీ అందరూ ఆశపడరు. ఆశలు అనేది లేకుండా ఉన్నదాన్నే మేము నడిపిస్తాం, లేదు ఇంకా ఇది అధిక భారం పడుతుంది మనం తగ్గిస్తాం అని ముందుకు పోవాలి. నాయకుడు అంటాడో రేపు ప్రతిపక్షాలు ఉన్నాడైనా మనం ఎక్కువ ఆశించకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా ముందుకు పోయి జనాన్ని మోటివేట్ చేసి ఒకసారి ఓడిపోయినా మంచిదే కానీ ఆ విధంగా ప్లాన్ చేసి గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, రేపు ప్రభుత్వం నిలబడుతుంది, ఆర్థిక సంక్షోభం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో సరే ఆర్థికంగా కావాలంటే కొన్ని విలువైన భూములు అమ్ముతారు, HCL ACL అని అమ్ముతాడు. 400 ఎకరాలు మనకు హైదరాబాదు నిల్వ ఉన్నది, గతంలో సంపాదించిన ఆస్తి పోగొట్టుకుంటూ పోతా అంటే ఎక్కడో విదేశాల నుంచి వచ్చి కొనుక్కుంటారు, వాడు అడ్డ ఎత్తాడు. అది రాననేది మన రాష్ట్రం నుంచి ఎల్లగొట్టే పరిస్థితికి వచ్చే కాడికి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశం ఎట్లా అవుతుందో మన రాష్ట్రం కూడా ఆ విధంగా దిగజారకుండా రేపు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఉచిత స్కీములు అనేది పెట్టకుండా మంచి నాయకుడు అనేది ముందుకు పోయి జనాన్ని మనసు దోసి ఓట్లు వేయించుకొని గెలవాల్సిందే కానీ ఇంతకు మితిమీరి పెట్టొద్దని నా కోరిక అది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.